అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటమ్మా? ఈరోజు మనందరి దృష్టిలో ఎన్నికలేని ఒక జంతువు గాడిద. అయితే ఆ గాడిద పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అది ఉన్నటువంటి సన్నివేశాలను నేను చెప్తాను. దానికి రిలేటెడ్గా ఉండే పర్సన్ పేరు మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే అమ్మా. అయితే లెట్స్ స్టార్ట్. గాడిదపై సామానాన్ని కట్టుకుని తన కుమారుణ్ణి బలి అర్పించడానికి వెళ్ళినది ఎవరు? అబ్రహాం. గాడిద నోరు తెరిచి ఎవరితో మాట్లాడింది? బిలాము గారు. గాడిద ఎముకతో 1000 మందిని చంపినదెవరు? సంసోన్ గారు. తప్పిపోయిన గాడిదలను వెతుకుటకు వెళ్ళినదెవరు? రాజైన సౌలు. గాడిద చెట్టు క్రింద నుంచి వెళ్ళగా కొమ్మలలో జుట్టు చిక్కుకొని చనిపోయినదెవరు? అబ్షాలోం గారు. గాడిద మీద యెరూషలేములోనికి ప్రవేశించినది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.